మంగళగిరి బస్టాండ్ సెంటర్లో డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు అద్దెపల్లి నాగేశ్వరరావు, శ్యామల, కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. బస్టాండ్ సెంటర్లో జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం దగ్గర అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈరోజు మరి అమరవీరులైన అంటే మహేంద్ర, దామోదర, మహేష్ అనే వాళ్ళు మరి ఆ రోజు వర్గీకరణ కోసం మరి ఎలా సాధించుకోవాలనే ఆశయాలతో ఆలోచించి మనం ప్రాణత్యాగాలు చేస్తే వర్గీకరణ అనేది సాధించుకుంటామని ఆ రోజు 2008 మార్చి 1వ తారీఖున అసెంబ్లీపై ముట్టడికి వెళ్ళి ఆ రోజు అక్కడే పెట్రోల్ పోసుకొని సజీవ దహనం చేసుకోవడం అయింది. అదైనా కూడా అది చూసి కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం నిమ్మగ నీరు కట్టి ఉంది. కనీసం మనమేమంటలే జనమాత బాబాగారు రిజర్వేషన్ చేయమని చేయలేదు. కానీ మన ఉసిరే తగిలి కాంగ్రెస్ పార్టీ కూడా దేశంలో ఎక్కడా లేకుండా కూడా భూస్థాపితమైంది. ఏదన్నా కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మాదిగోళ్ళు ఏడిపించిన ప్రభుత్వాలు ఏవి కూడా నిలబడాల. కానీ ఈరోజు ఈ వర్గీకరణ చేయటం వలన వాళ్ళకి మరి వాళ్ళు ఉంటే ఎంత ఆనందంగా ఉండేదో. కానీ రాబోయే రోజుల్లో కూడా మరి కృష్ణమాది గారి నాయకత్వంలో మరి ఆయన వర్గీకరణ అయినా కూడా మరి రాబోయే రాజకీయ పరంగా మరి ఆయన ఏమి నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయానికి మరి మాదిగ కులాలు మేమందరం ఈరోజు మంగళగిరి బస్టాండ్ సెంటర్లోని మాదిగ అమరవీరుల దినోత్సవం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఉద్యమంలో పోరాటం చేసి మరి ఈ రోజుకి మనం వర్గీకరణ సాధించుకున్నాం. ఈ వర్గీకరణ సాధించుకున్న క్రమంలో మరి ఈ 30 సంవత్సరాల వ్యవధిలోనే మరి మాదిగల్లో కొంతమంది మరణించడం జరిగింది. కానీ వారు మరణించడంతో మనం వర్గీకరణ సాధించుకున్నామంటే అది ముమ్మాటికి వాస్తవేనని నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ మరి ఈ పోరాటంలో వర్గీకరణ సాధించుకొని ఈ వర్గీకరణని వాళ్ళకే అంకితం అవ్వాలని చెప్పేసి కృష్ణమాది గారు ఆనాడు పిలుపునిచ్చారు. ఈరోజు 2008 మార్చి 1న మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవం ఈరోజు మంగళగిరిలోని ఎంఆర్పిఎస్, ఎంఎస్పి నాయకుల మధ్య జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఎస్సీ వర్గీకరణలో అసూలు బాసిన మాదిగ అమరవీరులకు జోహార్లు తెలుపుకుంటూ వారి ఆశయం అయిన ఎస్సీ వర్గీకరణ సాధించి ఈరోజు జాతి వర్గీకరణ ప్రయోజనాలు పొందుతుందంటే